కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా ఉంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన. వారిని అలా నయవంచనకు గురి చేసింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో నమ్మి కూల్చుకుంటే నట్టేట ముంచింది అంటూ లబోదిబోమంటున్నారు ఇళ్ల లబ్ధిదారులు. ఇక మీకు ఇల్లు మంజూరైందని వీలైనంత తొందరగా పాత ఇంటిని కూల్చండి, మేము వచ్చి ముగ్గు పోస్తాం అంటూ అధికారులు హడావిడి చేశారు. కానీ ఇప్పుడు అధికారులు చేతులెత్తేశారని ఖమ్మం జిల్లా ఆరెంపుల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎత్తనంటమ్మా ఫస్ట్ ఎవరికి వచ్చినా వాళ్ళకే అడగండి. ఎవరికి నేను పరిచయం లేదు, ఎవరికి అసలు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేదు. నాకు నేను అసలు ఇక్కడ ఉండే కాదు. పిలిచాను, అందరూ రాజకీయ పార్టీని పిలిచాను, అంతా చేసి చేశారు. ఇక్కడ చేశారండి నువ్వేం చేస్తావులే కానీ వచ్చిన వాళ్ళకి ఎత్తనంటమ్మా ఫస్ట్ ఎవరికి వచ్చినా వాళ్ళకే అడగండి. ఎవరికి నేను పరిచయం లేదు, ఎవరికి అసలు తెలిసిన ఖమ్మం జిల్లా ఆరెంపుల గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి కొందరు లబ్ధిదారులను స్టేజ్ మీదకు పిలిచి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందించారు. ఖాళీ స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు డబ్బులు వస్తాయి అంటూ లబ్ధిదారులు తాము ఉంటున్న ఇండ్లను కూల్చేశారు. దీంతో ఇక తీరా ఇప్పుడు పేరు 2వ లిస్టులో 3వ లిస్టులో ఉందంటూ అప్పుడే డబ్బులు వస్తాయంటూ అధికారులు మాట మార్చారని వాపోతున్నారు. ఇల్లు మంజూరు చేస్తామంటే ఉన్న ఇల్లు కూల్చేశామని కిరాయి ఇంట్లో ఉంటున్న తమకు న్యాయం చేయాలని ఇళ్ల లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఆఫీస్ నుంచి కబురు వచ్చింది, కానీ వాళ్ళు ఇల్లు కూలగొట్టుకున్నాక మీకు ఇల్లు రాలేదు, సెకండ్ లిస్ట్లో వచ్చిందని చెప్పారు. మరి ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ఇల్లు తయారు చేసుకుంటారు. మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి బాగలేకనే మేము ఇల్లు కూలగొట్టుకోమంటే మరి ఇదేంది కాగితాలు ఇచ్చారు, మీకు ఇల్లు వచ్చింది, మీరు కట్టుకునే అవకాశం ఉంది అది ఇదని అన్నారు. కానీ మాకు ఇల్లు రాలేదు. మాకు అసలు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు. మేము చేసుకుంటే కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మా రెక్కల కష్టం మీద, మరి రెక్కల కష్టం మీద కట్టుకున్న ఇల్లు కూడా కూలగొట్టుకోమన్నారు. మళ్ళీ తర్వాతకి ఇట్ట చేశారు. మా పరిస్థితి ఏందో చెప్పండి ఒకసారి. మాది ఆరెంపల కుప్పుల రాజేశ్వరి, భర్త పేరు ఆనంద్. రాజ్యం అండి, విలేజ్ ఆరెంపల మాది. స్టేజీ మీదనే మీకు ఇల్లు శాంక్షన్ అయిందని పిలిచి ఇచ్చారు. దయాకర్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే ఇచ్చారు. మళ్ళీ తర్వాత అన్నారుగా ఇల్లు మాది బాగాలేదండి తీసేయాలి అంటే ఏమన్నారు, ఇల్లు ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు ఇస్తామన్నారు. మేము ఇల్లు ఉన్న ఇల్లును గూలిపేసుకొని కిరాయి ఇంట్లో ఉంటున్నాం. తర్వాత 3వ లిస్టులో ఉంది, టైం పట్టుద్ది, ఇప్పుడు రాదంటున్నారు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం మేము చిన్న పిల్లలతో. అడగండి. ఎవరికి నేను పరిచయం లేదు, ఎవరికి అసలు